నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అవమానం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణ గారు పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఆలోచిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, మేడం, ఇక్కడి నుంచి లేచి ఆ మూలనున్న బెంచ్ మీద కూర్చోండి అని ఆమెతో అన్నాడు. ఈరోజు కొత్త ఐపీఎస్ ఆఫీసర్ ఈ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు. మేమందరం ఆవిడకు స్వాగతం పలకబోతున్నాం. ఏ క్షణంలోనైనా ఆవిడ రావచ్చు అని కానిస్టేబుల్ అనగానే అరుణ గారు అతని వైపు తీక్షణంగా చూసి, నేనెందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే కూర్చుంటాను అని పొగరుగా సమాధానం చెప్పింది. మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నా మాట వినకపోతే నా ఉద్యోగం పోతుంది, మీకు కూడా శిక్ష పడుతుంది అని చెబుతున్నా కూడా అరుణగారు అక్కడి నుంచి లేవలేదు. వెంటనే కానిస్టేబుల్ అరుణగారి చెయ్యి పట్టుకుని కుర్చీలోంచి లేపి పక్కకు తీసుకెళ్లి నిలబెట్టాడు. ఆ తరువాత కాసేపటికి కొత్త ఐపీఎస్ ఆఫీసర్ కారులోంచి దిగి హాల్లోకి రాగానే స్టేషన్లో ఉన్న పోలీసులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆవిడని అభినందించారు. ఆ చప్పట్ల సౌండ్కి స్టేషన్ అంతా ప్రతిధ్వనించింది. కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని చూడగానే సాంబశివరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పాదాలపై పడి తన పాపాలను క్షమించమని అడగమని మనసు చెప్తుంది. కానీ ఏదో ఆలోచిస్తూ అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. మరోవైపు ఆ దృశ్యాన్ని చూసిన అరుణ గారికి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒళ్ళంతా జుమ్మంది. భూమంతా తిరిగిపోతున్నట్టు అనిపించింది. ఆ కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని చూడగానే అరుణ గారికి గతమంతా తెరలు తెరలుగా కళ్ళ ముందు కదిలింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. ముహూర్త సమయం సమీపిస్తోంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి అన్న పంతులు గారి పిలుపుకి అందరూ కలిసి పెళ్లి కూతుర్ని పెళ్లి మండపంలోకి తీసుకొస్తున్నారు. అదే సమయంలో ఆ పెళ్లి కూతురు తండ్రి చేతులు జోడించి పెళ్లి కొడుకు తల్లిని వేడుకుంటున్నాడు. పెళ్లి కొడుకు తల్లి ఇలా అంటుంది, అరే, ఏం మాట్లాడుతున్నారు? ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ మాత్రం చెయ్యాల్సిందే కదా, అందరూ చేస్తున్నారు అంది. అప్పుడు పెళ్లి కూతురు తల్లి కన్నీళ్లతో, అలా మాట్లాడకండి వదిన గారు, ఒక్కసారి మా కూతురు మొహం చూడండి అంటూ ఏడుస్తుంది. అతిథులందరి చూపు పెళ్లి కూతురు తల్లిదండ్రులపైనే ఉంది. అందరూ వాళ్ళ మాటలు వింటున్నారు. పెళ్లి కూతురు అమూల్య ఏం జరుగుతుందో అర్థం కాక తన తల్లిదండ్రుల నిస్సహాయ ముఖాల వైపు చూస్తూ, ఏమైందమ్మా అంటూ భయం భయంగా దగ్గరకొచ్చి తల్లిని తండ్రిని అడిగింది. కానీ వారిద్దరూ మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అప్పుడు అరుణ గారు, వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను విను. పెళ్లితంతు పూర్తయిన తర్వాత కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు కొత్త కారు అల్లుడికి బహుమతిగా ఇవ్వాలని, ఆ కారులోనే కూతురు అల్లుడు ఇంటికి వెళ్ళాలని ఆ మాత్రం కూడా మీ నాన్నగారికి తెలియదా అంది. ఆ మాటలకు అమూల్య, ఏం మాట్లాడుతున్నారండి మీరు అడిగినట్టు 50 లక్షల కట్నం మా నాన్నగారు పెళ్లికి ముందే మీ చేతికి అప్పచెప్పారు. ఇప్పుడు కారంటే చిన్న విషయం కాదు, కనీసం 10 లక్షలు కావాలి. పెళ్లికి ముందే కట్న కానుకలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇలా పీటల మీదకి వచ్చాక ఇప్పుడు మీరు కారు అడగడం ఏంటి అంటూ అరుణగారిని అడిగింది. అరే, మేం మగపెళ్లి వాళ్ళం, మేము ఏమైనా అడుగుతాం, నువ్వేంటి మమ్మల్ని నిలదీస్తున్నావు అంటూ అరుణగారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది. అప్పుడు అమూల్య తండ్రి ముందుకొచ్చి 2 చేతులు జోడించి, అక్క, అందరి ముందు ఈ విధంగా సీన్ క్రియేట్ చేయకండి, పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది, దయచేసి ఇప్పుడు ఇలా చెయ్యకండి, నేనెవ్వరికీ ముఖం చూపించుకోలేను అంటూ అమూల్య తండ్రి ఆమెను వేడుకున్నాడు. నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మాకు వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ 2 కార్లున్నాయి. కానీ ఇది మీ బాధ్యత. మీ కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు అల్లుడికి కనీసం కానుకగా కారు కూడా ఇవ్వరా? నేను నా కూతురికి పెళ్లి చేసినప్పుడు 20 లక్షల విలువైన కారుని నా అల్లుడికి బహుమతిగా ఇచ్చాను. అదిగో చూడండి, నా కూతురు అల్లుడు అంటూ ఎంతో గర్వంగా వారిని అమూల్య తల్లిదండ్రులకు చూపించింది. అప్పుడు అమూల్య, అత్తయ్య గారు, మీకు 20 లక్షల కారు అల్లుడికి గిఫ్ట్గా ఇచ్చే స్తోమతుంది కాబట్టి మీరు కానుకగా ఇచ్చారు. మా తల్లిదండ్రులు మీకు అడిగినంత కట్నం ఇచ్చారు. ఇప్పుడు ఇంకో 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తారు?
అయినా గిఫ్ట్ అనేది ఎదుటి వాళ్ళు ఇవ్వాలనుకుని ఇచ్చేది, అంతే తప్ప బలవంతంగా వారి నుంచి లాక్కునేది కాదు. మీరు కట్నంగా అడిగిన 50 లక్షలు ఇవ్వడానికి మా నాన్నగారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? మీరు మమ్మల్ని అవమానించి మా పెళ్ళిని ఈ పీటల మీదే ఆపేయాలనుకుంటున్నారా? అంది అమూల్య. వెంటనే అరుణ గారు తన కొడుకు కిరణ్ వైపు చూస్తూ అమూల్యతో, నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళి పీటల వరకు వచ్చింది కాబట్టి నేను ఈ పెళ్ళిని ఆపలేనని అనుకుంటున్నావా? నా ముందే గొంతు పెంచి మాట్లాడుతున్నావు. ఆడపిల్లవి, కాస్త అణిగి మణిగి ఉంటే నీకే మంచిది. లేకపోతే నేను ఏమైనా చేయగలను. ఎందుకంటే ఈ పెళ్ళాగిపోతే నా కొడుక్కే నష్టం ఉండదు, పీటల మీద పెళ్ళాగిపోతే ఆడపిల్లకే నష్టం అంటూ గట్టిగా మాట్లాడింది. అమూల్య తల్లిదండ్రులిద్దరూ అమూల్యని మౌనంగా ఉండమని సైగ చేసి మళ్ళీ అరుణగారి ముందు చేతులు జోడించి బతిమాలడం మొదలుపెట్టారు. మా పరువు తీయకండి ప్లీజ్, ఈ పెళ్లి జరగనివ్వండి, మా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని అరుణగారిని బతిమాలడం మొదలుపెట్టారు. అయినా సరే అరుణగారు, మీ అమ్మాయిని చూడండి ఎలా మాట్లాడుతుందో, పెళ్లి జరగకముందే అత్తగారితో ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి ఎంత పొగరు, ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంది. ఆ మాటలకి అమూల్య, అవునత్తయ్య గారు, నాకు పొగరే. నేను చాలా విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడానికి నా ఎదురుగా ఎవరున్నారు అనే విషయాన్ని కూడా నేను ఆలోచించను అనగానే, పెళ్లికి ముందే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు, ఇంకా పెళ్లి జరిగితే నిన్ను మేం జీవితాంతం ఎలా భరించాలి? నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నేనేం చేస్తానో చూడు అంటూ పీటల మీద ఉన్న తన కొడుకు కిరణ్ని, కిరణ్ త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ పెళ్ళి లేదు ఏమీ లేదు అంటూ అరుణగారు కిరణ్ చేయి పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. కిరణ్ తండ్రి వైపు ఏదో ఒకటి చెయ్యండి అన్నట్టు చూస్తూ, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? అందరూ చూస్తున్నారు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ ముందుకు నడుస్తున్నాడు. అరుణగారు సాంబశివరావు గారి వైపు చూస్తూ, మీకు విడిగా చెప్పాలా? ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే మనకు అంత మంచిది అంటూ ముందుకు నడిచారు అరుణగారు. అప్పుడు అమూల్య ముందుకొచ్చి, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, మీరు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? పీటల మీద పెళ్ళాపి కట్నం కోసం నన్ను నా తల్లిదండ్రుల్ని అవమానించి వెళ్ళిపోతున్నారు కదా, త్వరగా వెళ్ళండి, ఇలాంటి అత్యాశా పరులు నాకు కూడా వద్దు అంటూ కన్నీళ్లతో అలాగే నిలబడిపోయింది. వెళ్ళిపోతున్న అరుణగారిని కూతురు, అల్లుడు, కిరణ్, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? పీటల మీద పెళ్లి నాపుతావా? నువ్వు ఇలా ఎలా చేయగలవు? వాళ్ళు నువ్వు అడిగినంత కట్నం ఇచ్చారు కదా, ఇప్పటికిప్పుడు కారు కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇలా చేయడం చాలా తప్పమ్మా, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అని అరుణగారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అరుణగారు ఎవ్వరి మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అమూల్య అరుణగారి ముందు నిలబడి, అత్తయ్య గారు, మీ బుద్ధంతా నా మెళ్ళో తాలి పడకముందే బయటపడింది, లేదంటే నేను మీ ఇంట్లో జీవితాంతం ఇంకెన్ని బాధలు పడాల్సి వచ్చేదో. ఆ దేవుడు నాకు మంచే చేశాడు, మీ అసలు స్వరూపాలన్నీ పెళ్లికి ముందే బయట పెట్టేశాడు అంది. ఆ మాటలకు అరుణగారు కోపంగా బయటకు వెళ్ళి కారులో కూర్చుంది. అమూల్య మీద కోపం అంతా డ్రైవర్ మీద చూపిస్తూ, ఏంటి చూస్తున్నావు? నేను కూర్చొని ఎంతసేపు అవుతుంది? కారు స్టార్ట్ చేయి అని గట్టిగా అరిచారు. ఆ మాటలకు డ్రైవర్ భయంతో వెంటనే కారు స్టార్ట్ చేశాడు. డ్రైవర్ వేగంగా కారు నడపడం ప్రారంభించాడు. కిరణ్, అక్క, బావ ఇంకా సాంబశివరావు గారు వెనకాల వేరే కారులో వస్తున్నారు. కిరణ్కి అమూల్య అంటే ఇష్టం. పెళ్లి చూపుల్లో అమూల్యని చూసినప్పుడే కిరణ్ అమూల్యని ఇష్టపడడం ప్రారంభించాడు. కిరణ్కి కట్నం మీద ఆశ లేదు, కానీ కిరణ్ తల్లి అరుణగారికి మాత్రం కిరణ్కి గొప్పింటి సంబంధం చెయ్యాలని, బోల్డంత కట్నం, బహుమతులు తీసుకోవాలని ఆశ. కిరణ్ ఇంటికి రాగానే అరుణగారిని, అమ్మా నువ్వు వాళ్ళని కారు ఎందుకు అడగాలి? మనకు ఇంట్లో 2 కార్లున్నాయి. నాకు అమూల్య నచ్చటంతో నేను ఈ పెళ్లికి ఓకే చెప్పాను. నువ్వు నీ అత్యాశతో వాళ్ళని కట్నం అడిగావు,
వాళ్ళు కూడా కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ పెళ్లి పీటల మీద వరకు వచ్చాక నువ్వు ఇలా చేయడం అస్సలు సంస్కారం కాదు. నీకు ఈ 3rd క్లాస్ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు బిచ్చకాళ్ల కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నావు. ఈ మాటలన్నీ అంటున్నప్పుడు అమూల్య తనకి దక్కలేదన్న బాధతో కిరణ్ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అరుణగారు వెంటనే నోరు మూసుకోరా, నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? అల్లుడికి కనీసం కారు కూడా ఇవ్వని వాళ్లేం అత్తమామలు అంది. అమ్మా, నువ్వు ఇంట్లో వాళ్ళందరి నోరు మూయించొచ్చు, కానీ సమాజానికి ఏం సమాధానం చెప్తావు? నీ కొడుకు పెళ్ళి ఆగిపోవడానికి ఇప్పుడు కారణం నువ్వే అయ్యావు అన్నాడు. సాంబశివరావు గారు కూడా అరుణగారిని చాలా కోపంగా, నీకసలు సిగ్గుండాలి కన్న కొడుకు పెళ్ళి ఆపేయడానికి, అవతల పక్క ఆడపిల్ల జీవితం ఏమవుతుందనుకున్నావు అని తిడుతూనే ఉన్నారు. కానీ అరుణగారు వారి మాటలు వినడానికి అస్సలు సిద్ధంగా లేరు. ఆమె కోపంతో బిగుసుకుపోయి కూర్చుంది. కాసేపటి తర్వాత అరుణగారు కిరణ్ వైపు చూస్తూ, కిరణ్, నేను నీకు ఇంకో మంచి సంబంధం చూస్తాను. ఈ అమూల్య కంటే అందంగా ఉండే అమ్మాయిని, డబ్బున్న కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిని, అంతకంటే మంచి అమ్మాయిని, అత్తగారికి గౌరవం ఇచ్చే అమ్మాయిని నేను నీకోసం తీసుకొస్తాను అంది. ఆపండమ్మా, మీరు ఇంకా ఏమైనా ఒక్క మాట మాట్లాడినా మీకు ఇంకా గౌరవం దక్కదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కిరణ్కి అమూల్య అంటే చాలా ఇష్టం. ఈరోజు తన తల్లి అరుణగారి కారణంగా ఆమెకు శాశ్వతంగా దూరమయ్యాడు. అదే బాధతో గదిలో చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఇటుపక్క అమూల్య ఇంట్లో కూడా శోకం లాంటి వాతావరణం ఏర్పడింది. అతిథులందరూ అంత స్తోమత లేనప్పుడు అంత పెద్ద పెద్ద సంబంధాలు వెతకాల్సిన అవసరం ఏముంది? మన స్తోమతకి తగిన సంబంధాలు వెతుక్కోవాలి, కానీ కోటీశ్వరుల సంబంధం కావాలనుకుంటే ఎలా? ఆకాశానికి నిచ్చెనలు వేశారు, కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలనుకున్నారు అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమూల్య తల్లిదండ్రులిద్దరూ తల వంచుకుని మౌనంగా కూర్చున్నారు. బాధగా కూర్చున్న అమూల్య తండ్రి దగ్గరికి స్నేహితుడు చంద్రశేఖర్ గారు వచ్చి, నువ్వేం బాధపడకు కైలాష్, ఏం జరిగినా మన మంచికే. అమూల్య ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. నాకు గాని ఒక కొడుకుండుంటే ఇదే పెళ్లి పందిట్లో నీ కూతుర్ని నా కోడలిగా చేసుకునేవాణ్ణి. అమూల్యకి ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది. వాళ్ళ బుద్ధేంటో పెళ్లికి ముందే బయటపడ్డం మన అమూల్య అదృష్టమే అంటూ అమూల్య తల్లిదండ్రులిద్దరినీ ఓదార్చడం మొదలుపెట్టాడు. బంధువులు, స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. అమూల్య తన గదిలోకి వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకొని మామూలు డ్రెస్ వేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఒక గ్లాస్తో పాలు తీసుకొచ్చి, అమ్మా, నాన్న, చాలా ఆలస్యమైంది. మీరు కన్యాదానం కార్యక్రమం చేయడం కోసం ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఉపవాస దీక్షలో ఉన్నారు, కనీసం ఈ పాలైనా తాగండి అంటూ అమూల్య తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. లక్ష్మి గారు అమూల్య వైపు చూస్తూ ఏడుస్తూ, ఇప్పటికి పెళ్లి జరిగి సంతోషంగా అత్తారింటికి వెళ్లాల్సిన మన కూతురు చూడండి, అంతా మన కర్మ. రేపొద్దున జనాలందరూ మన గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారో అంటూ అమూల్య భుజం పైన తలవార్చి కన్నీళ్లు ఆపుకోలేక బోరు బోరున ఏడ్చింది. అమ్మా, నువ్వేం బాధపడకు, మన తప్పేం లేనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మొదట మీరు ధైర్యంగా ఉండండి. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. ఇలాంటి వాళ్ళ కుటుంబంలోకి నేను వెళితే పెళ్లి తర్వాత నన్ను హింసించరని గ్యారంటీ ఏంటి? ఆ దేవుడు మనకి మంచే చేశాడు అంటూ తల్లిదండ్రులను ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ జరిగిన అవమానాన్ని తట్టుకోలేని అమూల్య తండ్రి అక్కడికక్కడే గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు. అంబులెన్స్ వచ్చేసరికి ఆయన అమూల్యని అనాథని చేసి వెళ్ళిపోయాడు. లక్ష్మి గారు, అమూల్య చాలా దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వార్త ఊరంతా ప్రవహించింది. బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడల్లా వెళ్ళని కాకుల్లా పొడవడం, ఎదురుగా ఓదార్పు మాటలు మాట్లాడి వెనకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. వీటన్నింటి వలన లక్ష్మి గారు కుంగిపోవడం గమనించిన అమూల్య తల్లిని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయింది. అమూల్య మళ్ళీ తిరిగి చదువుకోవడం ప్రారంభించింది. మరొక పక్క
అరుణ గారు కిరణ్కి ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి చేశారు. చాలా కట్నం, చాలా నగలు రావడం చూసి చాలా సంతోషించారు. అందమైన కోడలు, నగలు, కారు, డబ్బు అన్నీ తీసుకొచ్చినందుకు అరుణగారు చాలా సంతోషించారు. కానీ జాహ్నవి చాలా కట్నం తేవడం వల్ల ఆవిడ అత్తగారిని అస్సలు లెక్క చేసేది కాదు. అత్తగారిని అవమానించే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేది కాదు. ఎలాగోలా 1 సంవత్సరం గడిచిపోయింది. అరుణగారు కోడలి ప్రవర్తనతో చాలా విసిగిపోయారు. జాహ్నవికి అత్తగారి మొహం చూడడం కూడా ఇష్టం ఉండదు. జాహ్నవి కిరణ్తో, మీ అమ్మగారితో నేను చెప్పినట్టు వినమని చెప్పండి. నా స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి సపర్యలు చేయాలి. వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెట్టాలి. నా మాట వినకపోతే ఆవిడకి మర్యాద దక్కదని మీరే చెప్పండి. ఎందుకంటే నేను లక్షల కట్నం పోసి మిమ్మల్ని కొనుక్కున్నాను. కాబట్టి ఈ ఇంట్లో నేను చెప్పినట్టే జరగాలి. నేను షాపింగ్లకి, నా ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఆంక్షలు విధించడం నాకు అస్సలు ఇష్టం లేదు. బయటకు వెళ్లకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ జాహ్నవి కోపంగా కిరణ్తో చెప్పింది. ఇంత మాత్రానికే ఏమైంది జాహ్నవి? నువ్వు ఎప్పుడూ పార్టీలని బయట తిరిగితే మా అమ్మ తప్పకుండా అడుగుతుంది కదా. ఆమె పెద్దది, ఆవిడ వయసుకైనా నువ్వు మర్యాద ఇవ్వు అంటూ భార్యకు వివరించి చెప్పడానికి ప్రయత్నించాడు కిరణ్. అప్పుడు జాహ్నవి కోపంగా, మీరు మీ తల్లి వైపు మాట్లాడాలనుకుంటే నన్ను వదిలేయండి. మీలాంటి వారికి భార్య ఎందుకు? అయినా మీకు ఇదేం కొత్త కాదు కదా. తల్లి మాటలు విని పీటల మీద పెళ్లినే కాదనుకున్న వాళ్ళు మీరు అని దిప్పి పొడవడం మొదలుపెట్టింది. నేనేం ఈ ఇంటి పని మనిషిని కాదు. నా మీద మీరందరూ అజమాయిషీ చేయడానికి, నా మీద పెత్తనం చేయాలని మీలో ఎవ్వరూ ప్రయత్నించకండి. లక్షల కట్నంతో నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. మీరందరూ నేనేం చెప్తే అది వినాలి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కిరణ్కి జాహ్నవికి మధ్య జరుగుతున్న గొడవ పెద్దదవ్వటంతో అరుణగారు కూడా అక్కడికి వెళ్ళారు. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని అడిగారు. కొంచెమైనా సిగ్గుండాలి మీకు భార్యాభర్తల మధ్యలోకి రావడానికి. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. మీకంటే అడుక్కునేవాళ్ళు నయ్యం. ఎంత అజమాయిషీ చేసి లక్షల కట్నం వసూలు చేశారు మా నుంచి. ఇంకా మీరు నా మీద పెత్తనం చేయాలని చూస్తున్నారా అనగానే కిరణ్కి ఆ మాటలకి చాలా కోపం వచ్చింది. జాహ్నవిని లాగిపెట్టి కొట్టాడు. జాహ్నవి కూడా కిరణ్ని తిరిగి కొట్టింది. సాంబశివరావు గారు వెనక నుంచి వచ్చి, కిరణ్ నీకు సిగ్గులేదా? ఇంటి కోడలపై చెయ్యెత్తుతావా అంటూ కోపంగా అన్నారు. మామయ్య గారు, మీరు నా ముందు డ్రామాలు చేయకండి. మీరందరూ ఒకటే అని నాకు బాగా తెలుసు అంది. కోడలు జాహ్నవి నుంచి ఇలాంటి మాటలు రావటంతో సాంబశివరావు గారు కంగు తిన్నారు. వెంటనే అరుణగారు, కోడలా లిమిట్స్ దాటకు, ఆయన మీ మామయ్య గారు, ఆయనతో మర్యాదగా మాట్లాడు అంది. వెంటనే జాహ్నవి గట్టిగా చప్పట్లు కొడుతూ, వావ్ అత్తయ్య గారు, మామయ్య గారికి మర్యాద ఇవ్వాలని మీరు నాకు నేర్పిస్తున్నారా? భర్తగా ఆయన్ని ఎప్పుడైనా మీరు గౌరవించారా? ఆయనకి ఎప్పుడైనా మర్యాద ఇచ్చారా? ఇప్పుడు మీరు నాకు మర్యాదలు నేర్పిస్తున్నారా అంది. గొడవ ఇంకా పెద్దదవుతుందని గమనించిన సాంబశివరావు గారు అరుణని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని సైగ చేశారు. కానీ అరుణ గారు అక్కడి నుంచి కదలడానికి సిద్ధంగా లేరు. వెంటనే సాంబశివరావు గారు, నీ వల్లే ఇదంతా జరుగుతుంది. నీకు కట్నం కావాలన్నావు కదా, ఇప్పుడు కోడలి సాధింపులు, వెక్కిరింతలు అన్నీ భరించు. ఏదో ఒకరోజు కోడలు నిన్ను ఈ ఇంటి నుంచి కూడా గెంటేస్తుంది అంటూ అరుణగారిపై సాంబశివరావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. కిరణ్కి జాహ్నవికి మధ్య గొడవలు అదే విధంగా జరుగుతున్నాయి. అత్తా కోడళ్ళిద్దరూ ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉండేవారు. సాంబశివరావు గారు మాత్రం తన గౌరవం కాపాడుకోవడం కోసం మౌనంగా ఉండేవారు. అవకాశం దొరికినప్పుడల్లా జాహ్నవి అత్తగారి కుటుంబాన్ని అవమానించడానికి వెనకాడేదే కాదు. అరుణ గారు జాహ్నవి చేసే పనులను తట్టుకోలేకపోయేవారు. జాహ్నవి ధనవంతుడైన తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు. అందుకే జాహ్నవికి అంత పొగరు. ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు అరుణగారు జాహ్నవితో, అమ్మా జాహ్నవి, నేను నీకోసం ప్రత్యేకంగా ఈ బిర్యానీ చేశాను అంటూ తన ప్లేట్లో వడ్డించడం మొదలుపెట్టారు. జాహ్నవి అనుమానంగా, ఏంటి ఈ భోజనంలో ఏమైనా కలిపారా అంది. అయ్యయ్యో అవేం మాటలమ్మా,
నేను నీకోసం చాలా ప్రేమగా ఈ బిర్యానీ తయారు చేశాను అంటూ ప్రేమగా జాహ్నవికి వడ్డించారు. జాహ్నవి అనుమానంగానే తింది. తిన్న కాసేపటికే జాహ్నవికి వాంతులవ్వడం మొదలుపెట్టాయి. వెంటనే డాక్టర్ని పిలిచి జాహ్నవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయిందని, ఒకరోజు హాస్పిటల్లో ఉండాలని చెప్పగానే జాహ్నవిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ మందులు ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత జాహ్నవికి వాంతులు తగ్గాయి. ఆ రాత్రంతా హాస్పిటల్లో ఉండి తర్వాత రోజు జాహ్నవి ఇంటికి తిరిగొచ్చింది. జాహ్నవికి అత్తగారే తను తిన్న ఆహారంలో ఏదో కలిపారని అనుమానం సూదిలా గుచ్చుతూనే ఉంది. అదే అనుమానంతో హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే నేరుగా అత్తగారి గదికి వెళ్ళింది జాహ్నవి. కోపంగా, నన్నే చంపాలని చూస్తారా, నేను తినే ఆహారంలోనే విషం కలుపుతారా అంటూ అత్తగారిని కొట్టడం మొదలుపెట్టింది. అత్తగారు కూడా ఎదురు తిరిగి కోడల్ని లాగిపెట్టి చెంప మీద కొట్టారు. అత్తగారు తనని చెంప మీద కొట్టడాన్ని జాహ్నవి సహించలేకపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి అత్తగారి మీద గృహహింస కేసు పెట్టింది. గంటలోపు పోలీసులు ఇంటికొచ్చారు. వెంటనే జాహ్నవి తన అత్తగారు తనని చంపడానికి ప్రయత్నించారని, రోజు హింసిస్తారని ఆరోపించి ఆమెను పోలీసులకు అప్పచెప్పింది. అరుణగారు ఎంత బతిమాలినా పోలీసులు ఆమె మాట వినలేదు. పోలీసులు అరుణగారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కిరణ్ జాహ్నవిని చాలా బతిమాలాడు కేసు విత్డ్రా చేసుకోమని. కానీ జాహ్నవి వినలేదు. జాహ్నవికి అరుణగారు ఆహారంలో ఎలాంటి విషయాన్ని కలపలేదు. జాహ్నవికి పిల్లలు పుడితే ఆమె ప్రవర్తన మారుతుందేమోనని పిల్లలు పుట్టడం కోసం డాక్టర్ ఇచ్చిన మందుల్ని ఆహారంలో కలిపిచ్చింది. నిజానికి అరుణగారికి కూడా తెలియదు వాటి వల్ల అలా జరుగుతుందని. సాంబశివరావు గారు కూడా జాహ్నవి చేతులు పట్టుకొని అడిగారు. అయినా సరే జాహ్నవి వినలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ అరుణగారిని చూసి ఆవిడ మొహంపై ఉమ్మి వేశారు. ఆమెను పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లగానే పోలీస్ స్టేషన్ అంతా డెకరేట్ చేసి ఉండడం గమనించి లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కొత్త ఐపీఎస్ ఆఫీసర్ రాబోతున్నారని ఆమెను అక్కడి నుంచి లేవమని అడిగిన కానిస్టేబుల్తో పెడసరంగా సమాధానాలు చెప్పింది. మేడం, మీరు దారిలో అడ్డంగా కూర్చున్నారు. మీరు ఇక్కడి నుంచి లేవకపోతే మా పోలీస్ ట్రీట్మెంట్ మీకు రుచి చూపిస్తాం అన్నాడు కానిస్టేబుల్. అయినా సరే అరుణగారు డబ్బు పొగరుతో వాళ్ళ మాటలు వినలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆమెను తీసుకెళ్లి లాకప్లో వేశాడు. అప్పటికే అరుణగారి వెనకాలే వచ్చిన సాంబశివరావు గారు లాకప్ బయట ఒక మూలగా నిలబడ్డారు. కొత్త ఐపీఎస్ ఆఫీసర్ గారు స్టేషన్లోకి వచ్చారు. అందరూ ఆమెను సాదరంగా ఆహ్వానించడం, బొకేలు ఇవ్వడం, ఆమెను ఎంతో గౌరవంగా ఆమె సీట్లో కూర్చోబెట్టడం, ఇదంతా లాకప్లోంచి అరుణగారు ఈ దృశ్యాలన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తూ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. స్టేషన్ బాధ్యతలన్నీ వచ్చిన వెంటనే అమూల్య తీసుకుంది. వెంటనే లోపలున్న అరుణగారికి వణుకు మొదలైంది. ఇన్స్పెక్టర్, వాళ్ళని బయటకు తీసుకురా అంది అమూల్య. వెంటనే అరుణగారిని తీసుకొచ్చి అమూల్య ఎదురుగా నిలబెట్టారు. ఎదురుగా ఐపీఎస్ అధికారిని హోదాలో ఉన్న అమూల్యను చూసి అరుణగారు తలదించుకున్నారు. మీరు నన్ను ఆ రోజు మీ కోడలుగా రిజెక్ట్ చేశారు. అందువల్లే నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటూ అరుణగారికి అమూల్య ధన్యవాదాలు చెప్పింది. మీరు నన్ను గుర్తుపట్టారు కదా, చాలా సంతోషం. మీరు ఆ రోజు నా విషయంలో అలా చేయడం వల్లే నేను పట్టుదలగా చదివి మంచి మార్కులు తెచ్చుకోగలిగాను అంది అమూల్య. అరుణగారు అమూల్య ముందు చేతులు జోడించి, అమ్మా అమూల్య, నిజంగా నేనే తప్పు చేయలేదు. మా కోడలు జాహ్నవి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్నారు. అప్పుడు అమూల్య, మీరు ఏం చేయగలరో ఏం చేయలేరో నాకంటే బాగా ఎవరికి తెలుసండి అంది. ఆ రోజు పెళ్లిపీటల మీద తనని తిరస్కరించినందుకు అమూల్య ఈరోజు పగ తీర్చుకుంటుందేమోనని అరుణగారికి చాలా భయమేసింది. అప్పుడు అక్కడే నిలబడి ఉన్న జాహ్నవి ఏడుస్తూ, మేడం, నా భర్త నన్ను చాలా కొట్టారు. మా అత్తగారు నాకు అసలు ఆహారం కూడా ఇవ్వరు. వీరందరూ నన్ను చాలా హింసిస్తున్నారు. నేను చచ్చిపోకుండా నన్ను రక్షించండి. వాళ్ళు నన్ను చంపడానికి నా ఆహారంలో విషం కూడా కలిపారు. మీరు వాళ్ళని జైల్లో పెట్టండి, అస్సలు వదలొద్దు. మీరు వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను
అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తున్నట్టు చెబుతూ ఉంటే అమూల్యకి అంతా అర్థమైంది. అమూల్య జాహ్నవిని గట్టిగా కొట్టింది. మీరు నాకే లంచం ఇస్తానని చెప్తున్నారా? ఇది మీ తండ్రి గారి రాజభవనం కాదు. ఇక్కడ మీరు మహారాణి కూడా కాదు. నిశ్శబ్దంగా నిలబడండి. మీ అత్తగారు నిన్ను ఇబ్బంది పెట్టారంటే నేను నమ్ముతాను, కానీ కిరణ్ గురించి, సాంబశివరావు గారి గురించి నాకు బాగా తెలుసు అంది అమూల్య. వెంటనే సాంబశివరావు గారు ముందుకొచ్చి అమూల్య ముందు 2 చేతులు జోడించి అమూల్యతో జరిగిన విషయం అంతా వివరించారు. అరుణగారు కూడా అమూల్య పాదాలు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించు, ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీకు చాలా అన్యాయం చేశాను, ఇప్పుడు ఈ విషయం నుంచి నువ్వే నన్ను బయటపడేయగలవు అంటూ కన్నీళ్లతో చెప్పింది. కిరణ్ కూడా కన్నీళ్లతో అమూల్య నన్ను క్షమించు, ఆ రోజు నీకు న్యాయం చేయలేకపోయాను అంటూ అమూల్యని క్షమాపణ అడిగాడు. ఆ రోజు ఏది జరిగినా సరే అది నా మంచి కోసమే జరిగింది, లేదంటే ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చునేదాన్నే కాదు. అయితే మీ అందరి వల్ల మా నాన్నగారి ప్రాణాలు పోయాయని, నా కుటుంబ పరువు పోయింది అని నాకు ఇప్పటికీ బాధగానే ఉంది. మీరు ఈ క్షమాపణలతో నేను కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇవ్వగలరా అంటూ అమూల్య భావోద్వేగానికి లోనైంది. వెంటనే సాంబశివరావు గారు చేతులు జోడించి, అమ్మా మా వల్ల తప్పు జరిగిపోయింది, కానీ మా కోడల్ని మేము కూతురులాగానే చూసుకున్నాం, కానీ తను మా పైన ఇలాంటి ఆరోపణలు చేసింది, దీని నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నారు. అమూల్య జాహ్నవిని నిజమేంటో చెప్పమని అడగగానే తన తప్పంతా ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకుంది. కిరణ్ జీవితం నుంచి కూడా వెళ్ళిపోయింది. జాహ్నవి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకున్న కట్నం డబ్బులన్నీ కిరణ్ కుటుంబం వాపసు ఇచ్చేశారు. అప్పుడు సాంబశివరావు గారు, అరుణ గారు అమూల్య దగ్గరకు వచ్చి, అమూల్య మేము నీకు చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాము, ఇప్పుడు మాకు ఇంకొక అవకాశం ఇవ్వు, మా కిరణ్ని పెళ్లి చేసుకో, నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటాం అని అడిగారు. అమూల్య కన్నీళ్లతో, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ రోజు నిస్సహాయంగా నా తండ్రి గుండె పగిలి చనిపోవడమే నాకు గుర్తొస్తుంది. నా తల్లి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తూనే నా తల్లి గడిపేది, దానంతటికీ కారణం మీరు కాదా? ఈరోజు మీరు తప్పు చెయ్యలేదు కాబట్టి నేను శిక్ష పడకుండా చూశాను, అంతే తప్ప మీ మీద నాకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవు. నా కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన మీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారడానికి నేను సిద్ధంగా లేను. మీరు మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు, అంతమందిలో అవమానించారు, నా జీవితం ఏమైపోతుంది అని ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీటన్నింటికీ నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అని చెప్పింది అమూల్య. ఇదండి ఈరోజు కదా. అమూల్య తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? అమూల్య కిరణ్ని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అమూల్య కిరణ్తో పెళ్లిని నిరాకరించడమే కరెక్ట్ అని మీలో ఎంతమంది భావిస్తున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.